రెండోది ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఈయన ఒక్కడే కాదు, కర్నూలు జిల్లాలోనూ ఎక్కడో సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేశారని కదా ఆ మధ్య గొడవ అయింది. అదొకటి నడుస్తూ ఉంది. ఇంకో 2-3 లీడర్స్ మీద ఉన్నాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ చుక్కల భూముల పేరుతో చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ ఎలా సార్ ఐడెంటిఫై చేసేది? భాను ప్రకాష్ రెడ్డి గారు ఎలా ఐడెంటిఫై చేస్తారు? పైగా ఇందులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉండదా? ఇంత విచ్చలవిడిగా జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో లేకపోతే ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మాత్రమే చేశారని అనగలమా? అంటే నమ్మగలమా? ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్ లేనిది ఇలాంటివన్నీ జరగవు వెంకటకృష్ణ. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం మీరు కానీ చూస్తే చాలా పగడ్బందీ వ్యవస్థ ఉంది అందులో. అలాంటి యాక్ట్ లో వీళ్ళు ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఎక్కడ ఎప్పుడు ట్యాంపర్ చేయించుకునేసారో, అధికారులు ఎట్లా ట్యాంపర్ చేశారు అంత ధైర్యంగా. అందుకనే కదా ఇప్పుడు క్యూ కొడుతున్నారు అధికారులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీ హుజూర్ అని చెప్పి అన్ని ఎస్ బాస్ అని చెప్పి దాదాపు 3 IPS ఆఫీసర్లు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకెంతమంది ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి ఫైల్స్ లో, సజ్జల ఫైల్స్ లో రాబో రోజులు ఇంకెంతమంది అధికారులు బలి కాబోతున్నారు? ఎందుకంటే ఈ అధికార పార్టీ నాయకుల మాట నమ్మి వాళ్ళు ఎక్కడ కనబడితే ఆడ సంతకాలు పెట్టి వీళ్ళు ఏం చెప్తే అది చేసి డాక్యుమెంట్స్ ని మామూలుగా అడంగులు అంటాం మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఏమంటారు తెలియదు. అడంగులు అంటే అడంగల్ వరకు అన్ని ప్రాంతాల్లో అడంగలే అంటారు. ఇక డీకేటీ అని మీ దగ్గర అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలు ఉంటాయి. కాబట్టి పహాణి అంటారు తెలంగాణలో. ఈ రికార్డ్స్ అనేది గతంలో అంతా ఈ డిజిటల్ సిస్టమ్ లేనప్పుడు చేత్తో కర్ణాలు అని చెప్పేవాళ్ళు, వాళ్ళు రాసుకునేవాళ్ళు, రాసేవాళ్ళు అని చెప్పి చెప్పుకుంటారు మేము చిన్నప్పుడు. కాబట్టి అప్పుడు ఎవరి దగ్గర రాయించుకున్నారు, ఎవరు రాశారు, లేదా వీళ్ళే రాసారా అన్ని వాస్తవాలు ఇప్పుడే జాయింట్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. కాబట్టి చిత్తూరు కలెక్టర్ గారిని, చిత్తూరు SP గారిని, అనంతపూర్ రేంజ్ DFO గారిని వేశారు. కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు రాబో రోజుల్లో రామచంద్రరెడ్డి గారి ఛాలెంజ్ కి రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంకి పూర్తి ఆధారాలతో బదిలిపోబోతున్నాం మేము. ఎందుకంటే ఆ ప్రభుత్వం మారిగా మేము దాపరికాలు లేవు మా దగ్గర. ఆ ప్రభుత్వంలో మారిగా జీవులు దాచేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది, కక్ష సాధింపుతో పనిచేసే ప్రభుత్వం కాదు మాది. కానీ ఎవరు తప్పు చేసినా పూర్తి సాక్ష్యాధారాలతో మాత్రమే మేము వారి మీద చర్యలు తీసుకుంటాము తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిరిగా ఏమీ లేకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే, లేదా వాళ్ళ నాయకులను విమర్శిస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాన్ని పోస్టులు పెడితే ఇప్పుడు కాదు ఒక మాట భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు KGF సినిమాలో లాగానో సాలార్ సినిమాలో లాగానో మేమేమన్నా పెద్ద పెద్ద గన్లు తీసుకెళ్లి దాడులు చేయమని అంటున్నామా ఏంది? కక్ష సాధింపుతో అంటే అనట్లేదు కదా. అక్కడ తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే కమిటీ ఏదో అనౌన్స్ చేశారు, ఇగో బ్రేకింగ్ వస్తూ ఉంది. వెంటనే ఎంక్వైరీ ఏళ్ల తరబడి జీలపాకం సీరియల్ లాగా సాగడం కాకుండా ఫటాఫటా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అదేం పెద్ద సస్పెన్స్ దాని ఉండదు, అందులో ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రికార్డ్స్ వెరిఫై చేస్తే ఇవన్నీ ఎక్కడున్నాయి, అసలు ఆ ల్యాండ్ అక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ తీస్తే వెంటనే తెలిసిపోతుంది. నాకు తెలిసి రోజులు చాలు, దానికి ఏం పెద్ద నెలలు కూడా అవసరంలా. అట్లా చేస్తారని అంటున్నాం. కానీ మిమ్మల్ని ఏదో పగబట్టి కక్ష కట్టి మీరు మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పార్టీల పెద్దలు కానీ మేము కక్ష సాధింపు చర్యలకు దిగం ఎవడన్నాడు? వైసీపీ నాయకులు మీరు కాదు, వైసీపీ నాయకులు మా ప్రభుత్వం మీద మా ఎన్డీ అరే చూడదు బాయ్, వైసీపీ నాయకుల్ని లేకపోతే మేము అడిగామని కాదు, వదిలేయండి. మీరు చట్ట ప్రకారమే ధనాదన్ తాడోపేట తేల్చండి. ఆల్రెడీ 7 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం, తాడోపేట తేల్చండి ఇట్లాంటి వాళ్ళని. అన్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు 100 సంవత్సరాలు అరాచకం చేశాడన్న ఆయన, ధ్వంసం చేశాడు. దాన్ని అన్ని సరిదిద్దుకొని మేము ట్రాక్ మీద పడేదానికి అనుభవం అయినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇంత సమయం పట్టింది. ఇంకా మామూలు అయితే ఏమని చేస్తుంటారో చెప్పండి. అంత నాశనం చేశారు, అంత విధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ ని. ట్రాక్ లో పడేదానికి ఇంత సమయం వస్తుంది మాకు. కానీ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తొందరలోనే ఎక్కడెక్కడ ఎవరు తప్పు చేసినారో గత ప్రభుత్వం అందరినీ బుల్డోజ్ చేస్తాము. స్లోగా మేము దాని ఏమంటారు టాటాయిస్ మార్గం నడవము. ఖచ్చితంగా రాబో రోజుల్లో జెట్ రాకెట్ స్పీడ్ లో ఎంక్వైరీని పూర్తి చేసి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. మేమైతే ఎవరిని వదాల్సిన అవసరం మాకు లేదు. అన్ని జరుగుతుందన్న పూర్తి స్థాయి. అదే మరి అదే ఇప్పుడు